Amar Garu to say few words about it. So one big round of applause before Amar Garu comes onto the stage. అందరికీ నమస్కారం అండి. నేను జనక్ తెలుగు ప్రజలందరికీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే వివిధ గ్రాట్యుడ్ సక్సెస్ఫుల్గా చేశాము. దాని తర్వాత మీకు తెలిసిందే అప్ టు ఎలక్షన్స్ మే 13 తర్వాత తెలంగాణ అనేది బాబు గారు 2020 విజన్లో తెలంగాణ విజన్ ఏదైతే ఉందో అక్కడి వరకు 2020 ఆగిపోయిందండి. దాని తర్వాత నా ఆలోచన ఏంటంటే బాబు గారు మళ్ళీ తెలంగాణకి రావాలి. 28, 29 ఆలోచన బ్లెస్సింగ్స్ అనేది అన్నా క్యాంటీన్ బాబు గారు లోపల ఫోటో ఉంటుంది, ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదన బాబు గారికి 100 ఏళ్ళు ఆరోగ్యంగా, అంటే ఇప్పుడు మధు గారు ఉన్నారు, బాబు గారి గురించి పూజలు చేస్తారు, బాబు గారు ప్రసాదం తీసుకెళ్తారు. అతను ఆ విధంగా దైవం ప్రార్థిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో చూస్తే అందరూ దీప ప్రజ్వలనకి అందరూ జాయిన్ అవ్వాల్సిందో కోరుకుంటున్నానండి. అందరూ కొంచెం మన అన్నగారు కూడా మన వెళ్ళట్లేదని వీలైనంత వరకు వెనక్కి వెళ్తే బెటర్ మేడం. అందరూ వస్తారు. నిత్యానందకరీ పరాభయకరీ సౌందర్య రత్నాకరీ భూతాఖిల ఘోర పావనకరీ సత్యక్షమాహేశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ సైకిల్ కింద పెట్టి సైకిల్ కింద పెట్టి సైకిల్ ఎంత జరగండి పక్క జరగండి. రెడీ 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 అన్న రగన్ వచ్చానా కార్యక్రమం అన్నపూర్ణాదేవి స్మరణతో చక్కగా మీ అందరి ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా ఎలావేళలా అమర్ గారి మనోభీష్టాన్ని ప్రజ్వలించేలాగా జరగాలని ఆకాంక్షిస్తూ అమర్ గారి అభీష్టు సిద్ధించాలని మీరు Okay. Yeah.
అందరికీ నమస్కారం అండి. ఏం లేదండి, కడుపు నిండా పేదవాడి కానీ ఆరోగ్యమైన భోజనము, శుద్ధికరమైన భోజనము కడుపు నిండా పెట్టాలనేది ఈ అన్న క్యాంటీన్ ఒక ముఖ్య ఉద్దేశం అండి. ఏదైతే ఆంధ్రలో ఆల్రెడీ చేస్తున్నారో అలానే తెలంగాణలో చేయాలనేది, కానీ ఇక్కడ ఉచితంగా పెట్టాలనేది ముఖ్య ఉద్దేశము. ఇక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారము ఉచితంగా పెట్టాలని అనుకుంటున్నాను. ఎందుకంటే బేసిక్ మెనూ పెడుతున్నాం. బేసిక్ మెనూ పెట్టినప్పుడు మనం డబ్బులు తీసుకోలేమండి. ఎందుకంటే నిజంగా మీకు ఆకలి ఉందనుకోండి, పచ్చడి అన్నం అయినా సరిపోతుంది. కాబట్టి పప్పు, పచ్చడి, అన్నం 3 కలిపి పెట్టాలనేదే మా ఆలోచన. కాబట్టి ఇది మేము చేయాలనుకుంటున్నాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న ఫెసిలిటీ చూసారు ఎంతమంది చేయగలుగుతారనేది. 200 to 500, 1000 అయినా మనం ఫెసిలిటీస్ చేయొచ్చు. బట్ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అయితే మేము ఒక 200 నుంచి 500 మంది అనుకుంటున్నాము. బట్ రేపు ఏదైనా నెంబర్ పెరిగితే దాని గురించి కూడా ఆలోచిస్తాము. ఎంతమంది అయినా చేయాలనేది మా ఆలోచన, ఆశ అండి. స్టాండర్డ్ మెనూ ఉంటుందండి. అన్నము, పప్పు కూర, పచ్చడి ఉంటుందండి. లైక్ మామిడికాయ, నిమ్మకాయ పచ్చడి అలా స్టాండర్డ్ ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువ పెట్టినా వదిలేస్తారు, పడేస్తారు. ఎక్కువ పెట్టినా ప్లస్ కడుపు నిండా పెట్టాలి, ఆకలిగా ఉన్న వాళ్ళకి కడుపు నిండా పెట్టాలనేది ఆలోచన. మెనూ ఫుల్ పెట్టేసి ఫ్రీగా ఇచ్చేసామనుకోండి, చిరు వ్యాపారులు, చిరు భోజనశాలలు అన్ని ఇబ్బంది పడతారు. ప్లస్ మనము అవన్నీ ఆలోచించి వాళ్ళకి ఇబ్బంది రావద్దు, నిజంగా ఆకలిగా ఉన్న వాళ్ళు వచ్చి తినాలి అనేది మా ఆలోచన. ఇదండి. థ్యాంక్ యూ. హైదరాబాద్ లో మధుర నగర్, కుక్కట్పల్లి అలా వేరే వేరే ప్రాంతాల నుంచి చాలా మంది అడిగారండి. ఇప్పుడు ఖమ్మంలో మేము పెడతాము, వరంగల్లో పెడతామని. నా ఆలోచన ప్రకారం అయితే డిసెంబర్ వరకు ఒక 100 అయితే అవుతాయండి అన్న క్యాంటీన్స్. ఇప్పుడే ఒక 3-4 ఉన్నాయి. అందరికీ అన్ని ప్రాంతాలు, అన్ని విలేజెస్ లా అన్న క్యాంటీన్ పెట్టాలి తెలంగాణ, ఆంధ్రాలో అనేది నా ఆశ, ఆలోచన. అదే.